జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఇంతవరకు మీ 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 మిత్రుడు ఎవరైతే ఉన్నారో ఈ చంద్రబాబు నాయుడు మరి ఇప్పుడు 4 సార్లు ముఖ్యమంత్రి అయితే ఒక్కసారి కూడా మీరు ప్రాచీన భాషా కేంద్రాన్ని, తెలుగు భాషా కేంద్రాన్ని మరి ఎందుకు తెప్పించుకోలేకపోయారండి? అది జగన్మోహన్ రెడ్డి గారి టైంలో కదా. ఆయన వచ్చిన తర్వాత మీరు అడిగిన మేరకి కావలి దగ్గర మరి నెల్లూరు దగ్గర స్థలాన్ని ఇచ్చి, ఆయన 5 ఎకరాలు ఎంతో ఇచ్చారు. అంత స్థలాన్ని ఇచ్చి మీకు అక్కడ బెంగళూరులో ఉండేటువంటి ఆ ప్రాచ్య కేంద్రాన్ని తీసుకొచ్చి దానికి ఓ బిల్డింగ్ కూడా కట్టి అయిపోయింది కదండి. అది ఎవరి వల్ల జరిగిందండి? వినాశనకారి, విధ్వంసకారి జగన్మోహన్ రెడ్డి అయితే తెలుగు భాషకు అంత పట్టం కట్టేవారండి. మీరు కోరుకున్న ఆశయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు కదా నెరవేర్చారు. అంతేకాదండి, నాడు నేడు క్రింద ఎన్నో విద్యాకళ స్కూల్స్ని ఎంత బాగు చేశారండి. మీరంతా ఆ రోజు మెచ్చుకున్న వాళ్లే కదండి. ఒకవైపు పరిపాలన, ఒకవైపు సంక్షేమం, మరొక వైపు అభివృద్ధి. కొన్ని వేల కోట్లు, లక్షల కోట్ల పెట్టుబడులు సాధించింది ఎవరండి? జగన్మోహన్ రెడ్డి గారే కదా. అదేవిధంగా ప్రాజెక్టులు ఎవరండి తీసుకొచ్చింది? జగన్మోహన్ రెడ్డి గారే కదా. మరి ఇన్ని రకాల ఇటు ప్రజల్ని చూసుకుంటూ మరొకవైపు రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తూ వేగంగా తీసుకుపోతుంటే ఈరోజు ఎంత దౌర్భాగ్య పరిపాలన ఉందండి. ఈరోజు ప్రతి వర్గం కూడా తిరగబడేటువంటి స్థాయి. రైతుల పరిస్థితి ఒక్కసారి చూడండి, కన్నీళ్లు పెట్టుకుని ఏడుస్తూ ఉన్నారు. మీ ప్రాంతంలోనే కదా ఉల్లి రైతులేంటి, టమాటో రైతులేంటి, అదేవిధంగా మొన్నటిదాకా మిర్చి రైతులేంటి, అలాగే ఇన్ని రకాలుగా ప్రతి రైతు కూడా రోడ్డు మీదకి వచ్చి ఏడుస్తూ ఉన్నారే. ఇటు రైతు భరోసా కేంద్రాలన్నింటినీ కూడా మూతేసేసి వాటన్నిటికి కూడా దళారు చేతుల్లో పెట్టినటువంటి చంద్రబాబు నాయుడు మీకు ఆదర్శ నాయకుడు ఎలా అయ్యాడో చెప్పండి వెంకయ్య నాయుడు గారు. ఎందుకంటే మీరు ఆలోచిస్తారు కనుకనే మిమ్మల్ని అడుగుతున్నాం ఈ ప్రశ్నలన్నీ కూడా.